నెక్స్ట్ టాపిక్ ఆరిజిన్ డెస్టినేషన్ స్టడీస్. దీన్నే సింపుల్గా మనం ఓడి స్టడీస్ అని కూడా అంటాం. సో ఫస్ట్ ఈ యొక్క రోడ్ చూసుకుంటే ఈ రోడ్లో ఒక 3 డెస్టినేషన్స్ ఉన్నాయి, హెచ్, ఏ, బి అండ్ సి. సో ఈ రోడ్లో హెచ్ టు ఏ మనకు 4500 వెహికల్స్ పర్ డే ట్రాఫిక్ యొక్క కెపాసిటీ. నెక్స్ట్ అదేవిధంగా ఏ టు బి 3500 వెహికల్స్ పర్ డే, అదేవిధంగా బి టు సి 4000 వెహికల్స్ పర్ డే. ఫస్ట్ మనం ఏదైతే ఇక్కడ హెచ్ టు ఏ ఉందో, హెచ్ టు ఏ రోడ్ లేన్ ఆర్ హై ట్రాఫిక్. సో హై ట్రాఫిక్ 4500 అనేది కంపేర్ టు 3500 అండ్ 4000లో ఎక్కువ ఉంది కాబట్టి అక్కడ ట్రాఫిక్ అనేది ఎక్కువగా ఉంటుంది. సో వీ కెన్ కన్స్ట్రక్ట్ నెంబర్ ఆఫ్ లేన్స్ అండ్ ఫెసిలిటీస్ ప్రొవైడ్. సో అందువల్ల మనకు హెచ్ టు ఏ ఈ రూట్లో మనకు నెంబర్ ఆఫ్ లేన్స్, ఎక్కువ నెంబర్ ఆఫ్ లేన్స్ని ప్రొవైడ్ చేస్తాం, అదేవిధంగా ఫెసిలిటీస్ని కూడా ప్రొవైడ్ చేయాలి. నెక్స్ట్ అదేవిధంగా ఈ ఓడి స్టడీస్ ఏవైతే ఉన్నాయో పర్పస్ చూసుకుంటే ప్లానింగ్ అండ్ డిజైనింగ్ హైవే రూట్స్ అండ్ టెర్మినల్స్. హైవే రూట్స్ అండ్ టెర్మినల్స్ని డిజైనింగ్ అండ్ ప్లానింగ్ చేసే దానికోసం ఈ ఓడి స్టడీస్ని మనం యూజ్ చేస్తాం. నెక్స్ట్ అదేవిధంగా ఇంప్రూవింగ్ ఎగ్జిస్టింగ్ రూట్స్ అండ్ టెర్మినల్ ఫెసిలిటీస్. ఇంప్రూవింగ్ ఎగ్జిస్టింగ్ రూట్స్ అండ్ టెర్మినల్ ఫెసిలిటీస్. నెక్స్ట్ అదేవిధంగా ఫ్యూచర్ నీడ్స్ ఫర్ ఎక్స్పాన్షన్ ఆఫ్ రోడ్స్ అండ్ ప్లానింగ్ అండ్ డిజైనింగ్ ఇంటర్చేంజెస్. అదేవిధంగా డిటర్మైనింగ్ వన్ వే స్ట్రీట్స్, సిగ్నల్స్ అండ్ పార్కింగ్ ఆల్సో. నెక్స్ట్ అదేవిధంగా ఈ ఓడి డేటా కలెక్షన్ కోసం మనకు ఈ డేటాని కలెక్షన్ చేసే దానికోసం కొన్ని మెథడ్స్ అయితే మనం యూజ్ చేస్తాం. సో అవి వచ్చి హోమ్ ఇంటర్వ్యూస్ ద్వారా ఈ డేటాను కలెక్ట్ చేస్తాం, అదేవిధంగా రోడ్ సైడ్ ఇంటర్వ్యూస్ ద్వారా కలెక్ట్ చేస్తాం, లైసెన్స్ ప్లే మెథడ్ యూజ్ చేసి కూడా కలెక్ట్ చేస్తాం. నెక్స్ట్ అదేవిధంగా పోస్ట్ కార్డ్ సర్వే యూజ్ చేసి మెథడ్ చేస్తాం. నెక్స్ట్ అదేవిధంగా ట్యాగ్స్ ఆర్ స్టిక్కర్స్ ఆన్ వెహికల్స్, ఈ మెథడ్ ద్వారా కూడా మనకి ఈ ఓడి డేటాని కలెక్ట్ చేస్తాం. నెక్స్ట్ అదేవిధంగా డిసైర్ లైన్. సో ఈ డిసైర్ లైన్ ఇక్కడ చూసుకుంటే హెచ్ టు ఏ ట్రాఫిక్ ఎక్కువ కాబట్టి ఎక్కువ నెంబర్ ఆఫ్ లైన్స్ ఉన్నాయి, అదేవిధంగా ఏ టు బి కొంచెం 3500 అంటే తక్కువ కాబట్టి కొంచెం తక్కువ డిసైర్ లైన్ ఉన్నాయి, అదేవిధంగా బి టు సి వచ్చి కంపేర్ టు ఏ టు బి కన్నా కొంచెం ఎక్కువ ట్రాఫిక్ ఉంది కాబట్టి ఇంకొన్ని ఎక్కువ లైన్స్ అనేది ఇక్కడ ప్రొవైడ్ చేస్తాం. ఈ విధంగా డిసైర్ లైన్స్ అయితే ఉంటాయి. సో ఫస్ట్ వన్ డిసైర్ లైన్. డిసైర్ లైన్ is a straight line joining origin and destination. Straight line origin and destination whose thickness gives traffic on the road. Whose thickness gives traffic on the road. సో డిసైర్ లైన్ అనేది థిక్నెస్ అనేది ఎక్కువ ఉన్నప్పుడు సో ప్రిఫర్డ్ కూడా ఎక్కువ ఉంటుంది అనమాట. డిసైర్ లైన్స్ థిక్నెస్ ఎక్కువ అయితే ఆటోమేటిక్గా ప్రిఫర్డ్ కూడా ఎక్కువగా ఉంటుంది. సో ఇది ఓడి స్టడీస్ అండ్ డిసైర్ లైన్ గురించి. So okay guys, if you like this video, please like my video and don't forget to subscribe to my channel. Okay guys, thanks for watching.